డ్రాగన్ అనుకున్న రేంజ్ స్పీడ్తో సినిమా షూటింగ్ కావడం లేదని టాక్. డిసెంబర్ చివరి వరకు సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారంటూ ప్రభాస్ సన్నిహితులు లీకులు. డ్రాగన్ కనీసం వచ్చే ఏడాది ప్రథమార్థంలో అయినా సినిమా విడుదలయ్యేనా అనే అనుమానాలు. ఎంత స్పీడ్గా చేసినా సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయలేకపోవచ్చు. షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ అస్సలు తగ్గడం లేదట. ఈ మధ్య కాలంలో ఫౌజీ గురించి పెద్దగా అప్డేట్స్ కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాదిలో విడుదల చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చు. 2027 ఆరంభంలోనే సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్. సంక్రాంతికి కాకుండా సమ్మర్లో విడుదల చేయాలని అభిమానులు డిమాండ్. ప్రభాస్ సినిమా ఫౌజీ వచ్చే ఏడాదికి షిఫ్ట్ కావడం అభిమానులకు షాక్. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదాల పర్వం కొనసాగుతోంది. స్టార్ హీరోలు దాదాపు అందరూ పాన్ ఇండియా సినిమాలంటూ భారీ ప్రాజెక్టులను నెత్తికెక్కించుకున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఆ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ఎంతవరకు సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందా అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దానికి తోడు ఇతర స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ ఏడాది వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఏడాదిలో పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా రాలేదు. 2026 ఫస్ట్ హాఫ్ పూర్తి కావస్తోంది. మరో 2 వారాల్లో ఈ ఏడాది సెకండ్ హాఫ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు పెద్ద హిట్ జాడలేదు. పెద్ద హీరోల సినిమాల హడావిడి లేకపోవడంతో సినీ ప్రేమికులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. సినిమా ఇప్పటి వరకు 70% షూటింగ్ పూర్తి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సైతం డ్రాగన్ ఆలస్యం బ్యాడ్ న్యూస్. ప్రభాస్ సినిమా ఫౌజీ వచ్చే ఏడాది షిఫ్ట్ కావడం అభిమానులకు ఆవేదన. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇటీవలే వచ్చిన పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసినప్పటికీ ఇంకా మరిన్ని పెద్ద హీరోల సినిమాలు రావాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఫౌజీ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా పరిస్థితులు చూస్తూ ఉంటే దర్శకుడు హను రాఘవపుడి సినిమాను ఈ ఏడాదిలో పూర్తి చేసే అవకాశం కనిపించడం లేదు. ఆ మధ్య డిసెంబర్ చివరి వరకు సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారంటూ ప్రభాస్ సన్నిహితులు లీకులు ఇచ్చారు. కానీ సినిమా ఇప్పటి వరకు 70% షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతోంది. మరో ఫారిన్ షెడ్యూల్ బాకీ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఎంత స్పీడ్గా చేసినా సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయలేకపోవచ్చు అని చిత్ర యూనిట్ సభ్యులు కొందరు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచాడు. అందుకే ఆయన అభిమానులు ఫౌజీ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. అందుకు కారణం సెన్సిబుల్ దర్శకుడు హను రాఘవపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఫౌజీ గురించి పెద్దగా అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోవడంతో ఈ ఏడాదిలో విడుదల చేయడం అనేది సాధ్యం కాకపోవచ్చని, అందుకే అప్డేట్స్ ఇవ్వడం లేదని స్వయంగా అభిమానులే సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. 2027 ఆరంభంలోనే సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది వాయిదా పడితే సంక్రాంతికి కాకుండా సమ్మర్లో విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి ప్రభాస్ సినిమా ఫౌజీ వచ్చే ఏడాది షిఫ్ట్ కావడం అభిమానులకు ఆవేదన కలిగించే విషయం. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా డ్రాగన్. కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాను ఎప్పుడో విడుదల చేయాలని భావించారు. కానీ సెకండ్ హాఫ్ విషయంలో కాస్త సమయం ఎక్కువైందని, అందుకే షూటింగ్కు చాలా పెద్ద గ్యాప్ వచ్చిందని అంటున్నారు. ఇటీవలే పునఃప్రారంభమైనప్పటికీ అనుకున్న రేంజ్ స్పీడ్లో సినిమా షూటింగ్ కావడం లేదని అంటున్నారు. ఇప్పటికే సినిమాలు వచ్చే ఏడాది వాయిదా వేయడం జరిగింది. కనీసం వచ్చే ఏడాది ప్రారంభంలో అయినా ఈ సినిమా విడుదలయ్యేనా అనే అనుమానాలు ఇప్పుడు మొదలయ్యాయి. అందుకు కారణం లేకపోలేదు. షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉందట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ అస్సలు తగ్గడం లేదట. అందుకే ఆలస్యం అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఆలస్యమైన అద్భుతాన్ని చూడబోతున్నారని డ్రాగన్ యూనిట్ సభ్యులు అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సైతం డ్రాగన్ ఆలస్యం బ్యాడ్ న్యూస్ అనక తప్పదు.
ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాదిలో సినీ ప్రేక్షకులకు ఫుల్ మాస్ మసాలా వినోదాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది.